మూలము నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. వేమన చూడండి అద్భుతంగా మాట్లాడతాడు భాగేశ్వరి. మంటలోహమందు మాకుల శిలలందు పటములందు గోడ ప్రతిమలందు తన్ను తెలియకురకు తగలుదా పరమాత్మా విశ్వదా విరామ వినురవేమా. ఆ ఆ ఏమన్నా ఇక్కడ అంటూ ఉన్నాడు, మంటలోహమందు రాకుల శిలలందు. నాయన మంట లోహమందు, ఇదిగో నువ్వు ఏ లోహం తీసుకున్నా అందులో భగవంతుడు ఉన్నాడు. రాకుల శిలలందు నువ్వు ఏ చెట్టును తీసుకున్నా ఏ పుట్టను తీసుకున్నా భగవంతుడు ఉన్నాడు. శిలలందు నీవు ఏ కొండను తీసుకున్నా ఆ కొండలో ఉన్నాడు. పటములందు గోడ ప్రతిమలందు. ఇంతేనా? నీవు ఏ పటము తీసుకో అందులో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. తన్ను తెలియకురకు తగులదా పరమాత్మ. అనువనువున వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని నీవు అర్థం చేసుకుని ఆ విధంగా నీవు ఆచరించు అని చెప్పడం జరిగింది వేమన కూడా. ఎన్నో మతాలు ఉన్నాయి, హైందవ మతం కూడా ఉన్నది. హైందవ మతానికి ఇతర మతాలకు డిఫరెన్స్ ఏంటంటే, బావిలోని కప్పలాగా ఒక లోకానికో ఒక దైవానికో ఒక గ్రంథానికో పరిమితమవుతాయి ఇతర మతాలు. సకల ప్రపంచానికి సర్వానికి పరిమితమైనటువంటిది ఏమిటి అని అంటే అది ఓన్లీ హైందవ మతం మాత్రమే అనేది సత్యం. చూడండి, పుట్టకు వెళ్ళి మనం పాలు పోస్తాం. చాలామంది ఏమంటారు, ఏమండి ఆ పుట్టలో అసలు పాము ఉందా? పుట్టలో పాము లేకపోవచ్చు, ఆ పుట్టలో కూడా భూమి రూపములోన శర్వుడైనటువంటి శివుడు ఉన్నాడు అనే విషయం నీకు తెలుసా? తెలియదు. హిమాలయాస్లోన ఎక్కువగా చూడండి, మీకు ఋషికేశు హరిద్వార్ చూస్తే కాశీ ఎక్కువగా వాళ్ళు గంగాకు పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ పిచ్చి వెధవలు ఆ దేవుళ్ళనే కొలుస్తారు, ఆ గంగను కూడా కొలుస్తారు, మీరు కొలుస్తారు అనేవాడు మునుగుతాడు. కానీ ఆ గంగలో కూడా భవాయ రూపములో శివుడు ఉన్నాడనే విషయం అతనికి తెలుసా? తెలియదు. ఒక చెట్టుకు పూజ చేస్తూ ఉంటే పగలబడి నవ్వుతారు. అది జ్ఞానము కాదు, పరమ అజ్ఞానము. ఎందుకో తెలుసునా? నీలో దేవుడు ఎలా ఉన్నాడో ఆ చెట్టులో కూడా దేవుడు ఎలా ఉన్నాడు అన్నది సత్యం. చూడండి, ఎక్కడనో నేను టీవీలో చూశాను, ఒక పంది టెంపుల్ చుట్టూ తిరిగిందంట 3 సార్లు.
ఏం చేశారు? జనాలు దాన్ని చూశారు, దాన్ని పట్టారు, దాన్ని పూజలు స్టార్ట్ చేశారు. నువ్వు దేవుడి చుట్టూ తిరుగుతావా? మేమే తిరగడం లేదు, మనసులో మేముండి. అంటే నీలో దైవత్వం ఉంది, నీలో కూడా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఏం చేశారు? పాపం పూజలు చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది ఏం చేస్తారు? పనికి మాలిన వ్యాఖ్యానాలు, పనికి మాలిన మాటలు, సొల్లు కూతలు పూస్తూ ఉంటారు. ఎందుకు తెలిసిన? అజ్ఞానము. ఆ పందిలో కూడా శివుడు ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకోవాలి. మీరు ఏది చేస్తూ ఉన్నా, మీరు ఏది గొడవ పడుతూ ఉన్నా ఈ జ్ఞానం పెట్టుకోవాలా మీరు. చూడండి, మీరు బాగా గొడవ పడుతూ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడు నేను గొడవ పడుతున్నది శివుడితోనే, ఫైటింగ్ చేస్తున్నది శివుడితోనే అనుకున్నావు అనుకో, ముందు నువ్వు స్టాప్ అయిపోతావు, నువ్వు ఆగిపోతావు. నువ్వు తన్నులు తిన్నా తప్పు లేదు, నీ జ్ఞానం మాత్రం సత్యము, సవ్యము, భవ్యము అన్నది కరెక్ట్. కాబట్టి ఈ రకంగా మనము ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన పుంజీదా మా గృధ కశ్య స్విద్ధనం అన్నటువంటి ఈశావాస్యోపనిషత్తులోని తొలి మంత్రములోని మనము మొదటి పాదాన్ని శ్రవణం చేశాము. రెండవ పాదాన్ని వచ్చే క్లాసులో శ్రవణం చేద్దాము. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసములోన, శివ ప్రీతికరమైనటువంటి మాసములోన ఆ శివుడి గురించే మీరు ఈరోజు శ్రవణం చేశారు. ఈరోజు ఎవరైతే ఈ క్లాసు విన్నారో, ఇదిగో టోటల్ మహాశివ పురాణం చదివితే ఏ ఫలము లభిస్తుందో ఆ ఫలము వాళ్ళకు లభిస్తుంది. ఇక మీ మాసములో టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టవలసిన అవసరం లేదు, పూజలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు తెలిసిన? ఇప్పుడు నిజమైన సాధన నీకు స్టార్ట్ అయ్యింది. ఇంకా పొద్దున్న లేస్తావు, భార్యను చూస్తావు, ఓహో పశుపతి నమః, ఇదో గయ్యాలది అనుకోకుండా చూసారా, ఇప్పుడు గయ్యాలిపై ఏమొచ్చింది? పశుపతి నమః. కాబట్టి పొద్దున్న లేస్తేనే భర్తను చూడండి, పనికి మనవాడు చవట, అటువంటి మాటలు వద్దు. అతను చూస్తేనే ఓం పశుపతి నమః. నన్ను ఈరోజు తన్నమాగా. కాబట్టి ఈ రకంగా మీరు చక్కగా శ్రవణం చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం తత్సత్. ఎంత మాయయో ఏమి మాయయో, ఎంత మాయయో ఏమి మాయయో, మోసపోతివి ఓ జీవా, తిప్పలు తప్పవు ఓ జీవా, మనసును నీవు దాటిన గాని, మనసును నీవు దాటిన గాని, సుఖము లేదురా ఓ జీవా, ఎంత మాయయో ఏమి మాయయో,
బ్రహ్మమే నేననుట సుజ్ఞానమురా నేననుట సుజ్ఞానమురా. దేహమే నేననుట జ్ఞానమురా బ్రహ్మమే నేననుట సుజ్ఞానమురా. బ్రహ్మమై నిలుచుట బ్రహ్మ జ్ఞానమురా బ్రహ్మమై నిలుచుట బ్రహ్మ జ్ఞానమురా మాయా శక్తికి ఆవలి తీరమురా మాయా శక్తికి ఆవలి తీరమురా. ఎంత మాయయో ఏమి మాయయో జీవుడు నేననుట జ్ఞానమురా సాక్షిని నేననుట సుజ్ఞానమురా జీవుడు నేననుట అజ్ఞానమురా సాక్షిని నేననుట సుజ్ఞానమురా సాక్షిగా నిలుచుట బ్రహ్మ జ్ఞానమురా సాక్షిగా నిలుచుట బ్రహ్మ జ్ఞానమురా మాయా శక్తికి ఆవలి తీరమురా మాయా శక్తికి ఆవలి తీరమురా. ఎంత మాయయో ఏమి మాయయో ఎంత మాయయో ఏమి మాయయో మోసపోతేవే ఓ జీవా తిప్పలు తప్పవు ఓ జీవా మనసును నీవు దాటిన గాని మనసును నీవు దాటిన గాని సుఖమ
ఆ నా నా ఆ నా 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 ఆ నా తననా నా నీవెంతటి మహాయోగివో నీవెంతటి మహాయోగివో సిద్ధులెందరో నీ దీవెనలకు తమ శిష్యులను పంపిరయా సిద్ధులెందరో నీ దీవెనలకు తమ శిష్యులను పంపిరయా గురు చక్రవర్తి షిరిడి సాయి దేవ గురు చక్రవర్తి షిరిడి సాయి దేవా గురు చక్రవర్తి షిరిడి సాయి దేవ గురు చక్రవర్తి షిరిడి సాయి దేవా సాని ధనిద గమద మగ సని ధని స సాసాని గనిద గమల మగ సని గనిసా నీ సదా ని మాదగ మగ మద మగ సని ధని స నీ సదా నిమాదగ గమల మగ సని గనిసా నీ సదా ని మాదగ మగ మద మగ సని ధని స నీ సదా నిమాదగ గమల మగ సని గనిసా నీదని సగమద మాగ నీ సగమద మాగ రామాగ సనిదని స రామాగ సని గనిసా నీవెంతటి మహాయోగివో నీ వెంకటి మహాయోగివో దీవెనలు పొందమని సిద్ధయోగిని బాబా జాను నీ దీవెనలు పొందమని సిద్ధయోగిని బాబా జాను నెహరు బాబను పంపెనయ్యా బాబను పంపెనయ్యా నీ దీవెనలు పొందమని అక్కల్ కోట మహారాజు నీ దీవెనలు పొందమని అక్కల్ కోట మహారాజు కేశవ నాయకును పంపెనయ్యా కేశవ నాయకును పంపెనయ్యా సకల సిద్ధులు కొనియాడే గురు రాజా సాయి రాజా 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 శిరిడి సాయి గురుదేవా షిరిడి సాయి గురుదేవా శిరిడి సాయి గురుదేవా షిరిడి సాయి గురుదేవా నీవెంతటి మహాయోగివో నీ వెంకటి మహాయోగివో దీవెనలు పొందమని దర్వేష మహారాజ్ నీ దీవెనలు పొందమని దర్వేష మహారాజు
కానును పంపెనయ్యా కానును పంపెనయ్యా నీ దీవెనలు పొందమని దత్త మహారాజు నీ దీవెనలు పొందమని దత్త మహారాజు కుశభావును పంపెనయ్యా కుశభావును పంపెనయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండములు సేవించే గురుదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండములు సేవించే గురుదేవా అఖిలాండ కోటి బ్రహ్మాండములు సేవించే గురుదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండములు సేవించే గురుదేవా శిరిడి సాయి గురుదేవా శిరిడి సాయి గురుదేవా నీ వెంతటే మహాయోగివో నీ వెంకటే మహాయోగివో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ రాజాధిరాజ యోగిరాజ సమర్థ పరమ గురు సమర్థ పరమ గురు శిరిడి సాయి దేవ షిరిడి సాయి దేవా సమర్థాది గురు సమర్థాది గురు పరమ శివా పరమ శివా ఆదిశక్తి స్వరూపిణి ఆదిశక్తి స్వరూపిణి దుర్గానే పరమేశ్వరి దుర్గాణి పరమేశ్వరి సర్వం శిరిడి సాయి సమర్పణమస్తు సర్వం షిరిడి సాయి సమర్పణమస్తు సర్వం పరమశివా సమర్పణమస్తు సర్వం పరమశివా సమర్పణమస్తు సర్వం దుర్గాణి పరమేశ్వరి సమర్పణమస్తు